క్లాస్ ఆలోచన ప్రజా ప్రయోజనాల కోసం వేస్తారు. కాకపోతే దాని ట్రాన్స్పరెన్సీ ఉందా లేదా చూడు. ఒక ప్రతిపక్ష పార్టీలో ఉన్నోడు అవునా టెండర్లలో గోల్మాల్ జరిగితే మాట్లాడు, టెండర్లలో ఏమైనా ఎక్సెస్ అయితే మాట్లాడు, టెండర్లో నాణ్యత లేకపోతే మాట్లాడు, క్వాంటిటీ లేకపోతే మాట్లాడు, నిష్ఠాతో స్టడీ చేయించు. నీకు కూడా సంబంధాలు ఉంటాయి కదా. మొత్తం ఇంజనీర్లంతా ఒక అధికార పార్టీకే ఉండరు కదా. నీకు సలహా ఇచ్చే ఇంజనీర్లు ఉంటారు, నీకు సలహాలు ఇచ్చేటువంటి ఐఏఎస్ ఆఫీసర్ ఉంటారు, ఐపీఎస్ ఆఫీసర్ ఉంటారు, నీకు కూడా పరిచయాలు ఉంటాయి. అంతకుముందు గవర్నమెంట్ చేసావు కాబట్టి అట్లా చెప్పు. కానీ 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన కాళేశ్వరం ప్రాజెక్టులో 1,00,000 కోట్ల రూపాయలు ఎట్లా తింటారండి? ఇప్పుడు ప్రాజెక్టులు ఉన్నాయి, మేడిగడ్డ ఉంది, దాని కాస్ట్ ఎంత నాకు తెలిసి 4,600 కోట్లు ఎంత ఉంటుంది. ఒక మేడిగడ్డ ప్రాజెక్టు దాని కాస్ట్ 4,600 కోట్ల రూపాయలు. సుందిల్ల ప్రాజెక్టు 2,500 కోట్ల 3,000 కోట్ల ఉంటుంది. ఇంకా అంతకంటే పైన పోయిన ఇంకో తక్కువ ఉంటుంది, పోతాంటే తగ్గుతుంది. కాబట్టి ఎన్నో పైప్ లైన్లు, ఎన్నో మోటార్లు, ఎన్నో లిఫ్టులు, ఎన్నో కాలువలు ఇవన్నీ కలుతాయి కదా. వాళ్ళ మల్లన్న సాగరు, వాళ్ళ కొండపోచమ్మ సాగరు, అందులో రంగనాయక సాగర్లు ఎన్నో ఉన్నాయి కదా నీకు. ఇవన్నిటి పేరిట ఖర్చు పెట్టబడ్డ డబ్బు 1,00,000 కోట్లు అనుకో. 1,00,000 కోట్లు తిన్నారని చెప్పి నువ్వు ఆరోపణ చేయడం అనేది నీది ఏం సంస్కారం అంటారు? నేను చేస్తే ఓకే చెప్పు, అలా 20,000 కోట్ల రూపాయలు ఇదైందని చెప్పు, క్వాలిటీ లేదని చెప్పు, డిజైన్ చక్కగా లేవని చెప్పు, మిస్యూజ్ అయిందని చెప్పు, దాని బాధ్యులైన వాళ్ళను శిక్షించమని చెప్పు, విచారణ చేయి. కానీ నిజంగా నీకు నిజంగా నిజాయితీ ఉంటే నువ్వు వేసిన కమిషన్ ఎందుకు 6 సార్లు పొడిగించినట్టు? అంటే ఒక ప్రాజెక్టులో జరిగినటువంటి అక్రమాలు కానీ, ప్రాజెక్టులో జరిగినటువంటి లోపాలు కానీ 6 నెలలు పడుతుంది, సంవత్సరాలు అవుతుంది కదా. ఇప్పుడు దాంట్లోనే నీ నిజాయితీ ఉందో అర్థమైపోతాను. నీ దమ్ము లేదు, నీకు ఏం తెలుస్తలేదు. కానీ వాళ్ళు కమిషన్కి ప్రభుత్వానికి ఏం సంబంధం? అది కమిషన్ ఓన్ డెసిషన్ కదా. కాదు, కమిషన్ని ఎక్స్టెండ్ చేసే వాళ్ళు ఎవరు చెప్పండి మీరు? గవర్నమెంట్ కోరారు, ఇచ్చాం. కోరుతారా అండి? వాళ్ళు ఎందుకు కోరుతారండి? గిరి చక్కెరమా, ఇది రాకెట్ సైన్సా? కేవలం కేసీఆర్ నేను ఒక మాట చెప్పాను అండి. జస్ట్ ఒక 1 మంత్లో అందరితో మాట్లాడుకొని అన్నీ స్టడీ చేయించి, ఇవాళ రేపు అంతా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చిన యుగం, ఇది ఇంత కంప్యూటర్ యుగం అండి. ఇవాళ ఏం దాగుతాయండి, అన్నీ బయటకు వస్తాయి. వెనకట్లే కాదు కదా. తమ్ముడు పెట్టు గంత పెద్ద ప్రాజెక్ట్ కట్టడానికే 3 నెలలు వచ్చింది. ఇవాళ ఉన్న మెషినరీ ఏంది, ఇవాళ ఉన్న టెక్నాలజీ ఏంది, ఇవాళ ఉన్న సౌకర్యాలు ఏంది తెలుస్తలేవండి మనకు. అందుకని ఇదంతా వట్టి బూటకం. అందుకే సిబిఐ ఎంక్వైరీకి కోరుతుందా బీజేపీ? నేనేమన్నాను, మీకు దమ్ముంటే తక్షణ విచారణ పూర్తి చేయండి, ఏం జరిగిందో ప్రపంచానికి చెప్పు, ప్రజలకు